గోదావరి డెల్టా పరిధిలో రబీ సీజన్లో పంటను కాపాడేందుకు జలవనరుల శాఖ అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. నదిలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోవడంతో సాగుకు ఆటంకం కలిగింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని వనరులను వినియోగిస్తున్నారు. ఒడిశాకు విద్యుత్ సరఫరా చేసి నీటిని తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఒడిశా నుంచి నీటిని కొనుగోలు చేసేందుకు జలవనరుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గోదావరిలో నీటి నిలువలు రోజురోజుకు పడిపోతున్నాయి. గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం గణనీయంగా తగ్గిపోవడం, సీలేరులో మనకు అవసరమైనన్ని జలాలు అందుబాటులో లేనందువల్ల ఈ పరిస్థితి ఎదురయ్యింది. డిసెంబర్ నెలాఖరులోపు నాట్లు పూర్తి చేసుకోవాలని జలవనరుల శాఖ స్పష్టం చేసింది. సంక్రాంతి దాటినా నాట్లు పూర్తవలేదు. ఈలోపు నదిలో నీటి లభ్యత మరింత తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2 జిల్లాల్లోనూ మెరక భూముల్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు విన్నవించింది. ఇప్పటికీ మెరక ప్రాంతాల్లో నాట్లు పూర్తి కాకపోవడం వల్ల వేసిన పంట కూడా ఎండిపోయే దుస్థితి నెలకొంది. రైతులు తమకు నీటిని అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నెల అయింది. నెల అయినా కానీ ఇప్పుడు మట్టికి మాకు నీరు ఎటువంటి అందుబాటులో లేదు. మడి నెల వేసి సాగిపోతుంది. నెల దాటిందంటే వేసిన మడి వృధా అయిపోతుంది. పంట కూడా ఆర్థికంగా పండుతుంది. సరైన దశలో ఉడసకపోతే పంట నార్మడి ఎందుకు కాకుండా ఒరి దుబ్బు సీన్ కాకుండా అవుతుంది. దీని అందువల్ల నీరు అందించవలసిందిగా కోరుతున్నాము. ఆకులు నెల అయిపోయిందండి. నీరు అంతగా దమ్ములో అవుతలేదండి. ఇలాగ చాలా ఇబ్బంది. ఇప్పుడు చీలు కూడా ఉడసలేమండి మేము. అసలు ఇప్పుడు లేదండి. మేము వ్యవసాయం కట్టిన కానీ ఈ పరిస్థితి ఇప్పుడు లేదండి. ఈ సంవత్సరం వచ్చింది ఇలాగా. గోదావరి డెల్టాలో రబీ సాగుకు సుమారు 90 టీఎంసీల నీటి లభ్యత అవసరం. పంటకాలం పూర్తయ్యే నాటికి గోదావరి నుంచి 24 టీఎంసీలు వస్తుందని గణించిన సీలేరు నుంచి 45 టీఎంసీలు సమకూరనుంది. స్థూలంగా 16 నుంచి 19 టీఎంసీల మేర కొరత కనిపిస్తోంది. దీన్ని అధిగమించేందుకు నీటి లభ్యత అధికంగా ఉన్న వేమగిరి, వేల్చేరు, అమలాపురం ప్రాంతాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడి కాలువలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. 5 చోట్ల ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీలేరు నుంచి వచ్చే నీరు సరిపోని నేపథ్యంలో ఒడిశా నుంచి 15 టీఎంసీలు అవసరమని జలవనరుల శాఖ ప్రతిపాదించింది. ఒరిస్సా పవర్ తయారు చేసేసి వాటర్ ఉపయోగించుకొని పవర్ తయారు చేస్తారు. ఆ పవర్ని మనం ఆంధ్ర నుంచి వాళ్ళకి ఇచ్చేటట్టుగా, ఆ వాటర్ని మనం వాడుకునేటట్టుగా ఒక ప్రతిపాదన పంపించాం. ఒకవేళ పవర్ కాదు అనుకుంటే పవర్ బదులు అమౌంట్, దానికి ఎంతైతే తయారవుతుందో అమౌంట్, ఆ అమౌంట్ని మనం వాళ్ళకి పే చేసేసి ఎడిషనల్గా 10-15 టీఎంసీలు అవసరమైతే ఒరిస్సాలో పర్చేజ్ చేసి అది మనం సాగునీరుకి ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, డెల్టా రైతులకు ఎలాంటి సమస్య ఉండదని అధికారులు హామీ ఇస్తున్నారు.